ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి ప్రధానమైనటువంటి అర్హత ఉండాలి అనే విషయాన్ని ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాం. అకృతః అని అంటే ఏ రకమైనటువంటి కర్తవ్యాలు లేనటువంటి వాడు. నిజంగా చెప్పాలంటే కర్తవ్యాలు లేనివాడు కాదు, కర్తవ్యాలు ఫీల్ కానివాడు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఇది నా కర్తవ్యం అని భావించుకొని దానికి కట్టుబడి ఉండకుండా ఉండాలి. తనకు చేయవలసినటువంటి పనులన్నీ చేస్తున్నప్పటికి కూడా ఇది నా కర్తవ్యం అనేటువంటి భావన లేకుండా నిర్లిప్తంగా చేయగలిగినటువంటి స్థితి ఉండాలి. అలా కర్తవ్యాలు లేనటువంటి వాడు, అలాంటి వాడే ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఆ ప్రశాంత చిత్తంతో ఉన్నటువంటి వాడే దుఃఖరహితుడిగా ఉంటాడు. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు మంత్రంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ యొక్క విచిత్ర స్థితిని మనకి వర్ణించి మన యొక్క అసలు కర్తవ్యం ఏమిటో తెలియజేయబోతున్నారు తర్వాత మంత్రంలో. 21వ మంత్రం చూడండి. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఆసీనః దూరం వ్రజతి. ఆసీనః కదలకుండా కూర్చొని దూరంగా పోయేటువంటిది, కదలకుండా కూర్చొని దూరంగా పోయేటువంటిది ఏదైతే ఉందో అది. శయానః పడుకొని సర్వతః యాతి అంతటా తిరుగుతూ ఉంటుంది. దేని గురించి చెప్తున్నారు అంటే ఆత్మను గురించి. ఎందుకనండి ఇది ఎక్కడా కూడా ఈ లౌకికమైనటువంటి దేనికి కూడా అన్వయించదు. ఇది కేవలం ఆత్మ మాత్రమే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కదలకుండా కూర్చొని ఎంత దూరమైనా పోద్దట, పడుకొని అంతటా తిరుగుతూ ఉంటుంది. మదామదం సుఖము దుఃఖము లేనటువంటి తం దేవం అటువంటి ఆత్మజ్యోతిని మద్దన్య నాకంటే వేరైనటువంటి వాడు కహ ఎవడు జ్ఞాతుం అర్హతి తెలుసుకోగలుగుతాడు. దీన్ని నాకంటే అర్హుడైనటువంటి వాడు ఇంకెవడున్నాడు తెలుసుకోవటానికి ఈ ఆత్మని, సుఖ దుఃఖాలు లేనటువంటి ఆత్మని అని అంటున్నాడు ఇక్కడ యమధర్మరాజు. ఆసీనః ఆసీనై దూరంగా పోయేటువంటిది. నిజంగా ఆత్మ కదలదు మెదలదు. ఎందుకని? ఆత్మ అంతటా ఉన్నది గనక, సర్వవ్యాపకమైనటువంటిది గనక. సర్వవ్యాపకం ఎందుకండి? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది గనక, ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది గనక, మరి ఆకాశమే అంతటా వ్యాపించి ఉంటుంది కనుక మరి అంతకన్నా ఎక్కువగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. మరి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది కదలటానికి ఇంకా చోటు ఎక్కడుంది? ఒకవేళ కదలటానికి చోటు ఉంటే సర్వత్రా వ్యాపించింది అని ఎట్లా అంటాం? కనుక అంతటా ఉన్నది కాబట్టి కదలటానికి వీల్లేదు. అందుకే ఆత్మను ఏమన్నారంటే ఇక్కడ ఆసీనః అన్నారు. మరైతే దూరంగా పోతుందన్నారేమండి అంటే ఎప్పుడైతే ఈ జడమైనటువంటి దేహం ఇక్కడి నుంచి అక్కడికి అలా కదులుతూ ఉంటుందో, పరుగులు తీస్తూ ఉంటుందో, వెళుతూ ఉంటుందో, అలా పోతూ ఉన్నప్పుడు, అలా కదులుతూ ఉన్నప్పుడు ఈ దేహ తాదాత్మ్యంలో ఉన్నటువంటి జీవుడు నేనే కదులుతున్నాను అని అనుకుంటాడు. నేను అంటే ఆత్మ కాబట్టి ఆత్మ కదులుతున్నది అని అనుకుంటాడు. ఎందుకు ఇట్లా కదులుతున్నది అని అనుకుంటాడంటే అజ్ఞానం చేత. అంటే దృష్టి ఈ దేహం మీద ఉండటం వల్ల. ఇప్పుడు ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండ తయారయ్యేటప్పటికి కుండలో ఆకాశం కూడా తయారవుద్ది, దాన్ని ఘటాకాశం అన్నారు. ఇప్పుడు కుండను అట్లా కదిలించుకుంటూ పోతున్నాం అనుకోండి, మరి ఇప్పుడు మన ఘటంలో ఉన్నటువంటి ఆకాశం, ఘటాకాశం అది కూడా కదులుతున్నదా? కదులుతున్నదనే అనిపిస్తుంది మనకి. ఎందుకనంటే అజ్ఞానంలో. కానీ నిజం ఏమిటనంటే ఘటాకాశం కదలదు, ఘటం కదులుద్ది కానీ ఘటాకాశం మాత్రం కదలదు. అది మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. అదే ప్రకారంగా దేహం కదిలినప్పటికీ కూడా ఈ దేహంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ మాత్రం అలా స్థిరంగానే ఉంటుంది. కాకపోతే కదులుతున్నట్లు భ్రమపడుతూ ఉంటాడు.
దేహాత్మ భావం కలిగినటువంటి వాడు, దేహమే నేననేటువంటి భావం కలిగినటువంటి వాడు అజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మ కూడా కదులుతున్నది అనేటువంటి భావన కలిగి ఉంటాడు. అలాగనే శయానో సర్వతః యాతి. శయానో, శయన అంటే పడుకోవటం, పడుకొని ఉండి అంతటా కూడా తిరుగుతూ ఉంటుంది అన్నారు. మరి పడుకొని ఎట్లా తిరుగుద్దండి? ఇక్కడ పడుకోవటం అన్నా కూర్చోవటం అన్నా రెండు కూడా ఆత్మ కదలదని చెప్పటమే. పడుకుంటే కూర్చుంటే, పడుకున్నంతే కూర్చున్నంతే, కదలకుండా ఉంటుంది. మరి అయితే ఇది కదులుతున్నదని ఎలా అనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది అంటే ఇది ఇందాక దేహానికి సంబంధించినది, ఇది మనసుకు సంబంధించి. మనం ఎప్పుడైతే మనసు ఆలోచనలు చేస్తున్నదో మనసు కదులుతున్నది అని అంటాం. మనసు ఎప్పుడైతే ఆలోచనలు చేయకుండా ఉన్నదో అప్పుడు ప్రశాంతంగా ఉన్నదండి అని అంటాం. అంటే మనస్సు ఎక్కడికి కదలకుండా ఉన్న చోటనే ఉంది అని. మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు శరీరం కదలకుండా కూర్చుంటుంది కదా, మనసు పరిగెడతా ఉంటుంది. మనం ఏం చేస్తాం? ధ్యానంలో మనస్సుని కూడా నిలపడానికి ప్రయత్నం చేస్తాం. మనసు నిలపడానికి ప్రయత్నం చేయటం అంటే అర్థం ఏంది అంటే ఆలోచనలు లేకుండా చేయటం. కాబట్టి ఆలోచనలు కనుక లేకపోతే ఏమవుతుందని? మనస్సు కదలకుండా ఉన్నది అని అంటాం. సరే, బాగానే ఉంది. మరి ఆలోచనలు చేస్తుంటేనో ఎక్కడెక్కడికో ఏ విషయాలకో పరుగులు తీస్తూ ఉంటుంది మనస్సు. మరైతే ఇలా మనస్సు పరుగులు తీస్తూ ఉంటే మనసుతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ అది కూడా పోతున్నది అనేటువంటి భావన అజ్ఞానులైనటువంటి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. నిజంగా అక్కడ సూర్యబింబం ఉంది, ఇక్కడ కిందేమో బకెట్ పెట్టి అందులో నీళ్లు పోసాం. ఇప్పుడు ఆ సూర్యబింబం ఏముంది? బాగా వెలుగుతున్నటువంటి ఆ సూర్యబింబం ఈ బకెట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో పడుద్ది. సూర్యబింబం నిజంగా కదులుద్దా? అది కదలదు, అది స్థిరంగా ఉంటుంది. కానీ ఈ బకెట్లో ఉన్నటువంటి ప్రతిబింబం ఉండే ఈ నీటి యొక్క కదలిక వల్ల గాలి పెట్టినప్పుడు నీరు కదులుద్ది. నీరు కదిలేటప్పటికల్లా ఆ ప్రతిబింబం కూడా అట్లా వణుకుతుంది, ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది, కదిలిపోతూ ఉంటుంది. అయితే నిజంగా ఇక్కడ కదులుతుంది నీరా లేక ఆ ప్రతిబింబం కదులుతుందా అంటే నీరే. అంటే నీరు కదులుతూ ఉంటే ఆ ప్రతిబింబం కూడా కదిలిందని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి కనుక పైకి చూస్తే అది ఏమీ కదలకుండా స్థిరంగా ఉన్నదని మనకు అర్థమవుతాం. కాబట్టి ఇక్కడ కేవలం మన యొక్క అజ్ఞానం చేత దేహం కదిలితే, మనస్సు కదిలితే ఆత్మ కదులుతుందని అనుకుంటున్నాం. అక్కడ నీరు కదిలితే ప్రతిబింబం కదులుతుంది ఎట్లా అనుకుంటున్నామో అలాగనే ఇక్కడ ఈ దేహము మనస్సు ఇవి కదులుతున్నప్పుడు ఈ ఆత్మ కూడా కదులుతున్నది అని మనం భ్రమపడుతూ ఉంటాం. అంతేగాని అది సత్యం కాదు. ఇప్పుడు మరొక కోణంలో మనం మళ్ళీ ఆలోచిద్దాం. అంటే తత్వదృష్టితో విచారణ చేద్దాం. ఉపనిషత్తులన్నీ కూడా మనం తెలుసుకునేటప్పుడు తత్వదృష్టి ఉండాలి. ఆ తత్వదృష్టితో కనుక మనం ఆలోచించినప్పుడు ఆత్మభావన మనకి ఉన్నంతకాలము కూడా ఆత్మ కదలదు, మెదలదు. శయానో అలాగనే ఆసీన అంటే నువ్వు ఆత్మభావంలో ఉన్నావు. అంటే నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉన్నావు. నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉంటే అంటే ఆత్మ అంటే ఏమిటో తెలిసి ఆత్మభావంలో ఉంటే, ఎందుకంటే తెలియకపోతే అసలు ఆత్మభావంలో ఉంటాం ఎవరికి కుదరదు. కాబట్టి తెలిస్తేనే కుదరనప్పుడు తెలియకపోతే ఎట్ట కుదురుద్ది? అందుకని తెలిసి ఆత్మభావంలో ఉంటే ఇప్పుడు ఆత్మ కదిలేదా? కదలదు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? నేను కదలటం లేదు అని అనుకుంటున్నావు. అంటే నువ్వు ఆత్మభావనలో ఉంటే ఆత్మ కదలనిదే. మరి అలా కాకుండా దేహాత్మ భావనలో ఉంటే, ఈ దేహమే నేననేటువంటి భావనలో ఉంటే, ఈ మనస్సే నేననేటువంటి భావనలో కనుక ఉంటే అప్పుడు ఈ దేహం కదులుతూ ఉన్నప్పుడు ఆత్మ కూడా కదులుతూ ఉంది అనేటువంటి భావన వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకి మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఆత్మకి దూరం కావటమే కాదు, ఆత్మకి దూరంగా ప్రయాణిస్తూ ఉంటాం. ఆత్మను గురించి అసలు పట్టించుకోం, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం, ఆత్మని మాత్రం వదిలిపెట్టేస్తూ ఉంటాం. మరైతే ఈ దేహాత్మ భావాన్ని వదిలిపెట్టి బ్రహ్మాత్మ భావంతో ఉంటే, నేను బ్రహ్మమును అనేటువంటి భావంలో ఉంటే, నేను ఆత్మను అనేటువంటి భావంలో కనుక ఉంటే, నేనే బ్రహ్మాన్ని అనేటువంటి భావంలో ఒకే ఒక్క భావంలో స్థిరంగా అలా గనక ఉన్నట్లయితే దేహం ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏమేమి పనులు చేస్తున్నా, మనస్సు ఎక్కడెక్కడ ఏం ఆలోచిస్తున్నా, ఎలా పరుగులు తీస్తున్నా, ఇప్పుడు నువ్వు మాత్రం నేను అలా కేవలంగా స్థిరంగా కదలకుండా ఆసీనః శయానః కూర్చున్నాను, పడుకున్నాను, కదలటం లేదు అనేటువంటి భావనలోనే నువ్వు ఉంటావు.
అంటే కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఏ రకమైనటువంటి భావన, కదలకుండా ఉన్నాననేటువంటి భావన ఉంటుందో అలాంటి భావన, నిశ్చలమైనటువంటి భావన, చలించనటువంటి భావన, అదిగో ఆ భావనలో ఉంటాం. మదామదం అంటే సుఖ దుఃఖాలు లేనటువంటి అటువంటి ఆత్మనైనటువంటి నాకు ఎప్పుడైతే నేను ఆత్మని అనేటువంటి భావం మనకు కలిగిందో ఆత్మకి సుఖం లేదు, దుఃఖం లేదు. ఈ సుఖ దుఃఖాలన్నీ ఎట్లా వస్తున్నాయి మనకి? ఈ దేహ భావన వల్ల వస్తూ ఉన్నాయి. దేహానికి ఏదైనా కనుక బాధ కలిగితే నాకు దుఃఖం వస్తుంది, లేదా మనసుకి ఏదైనా సంతోషం కలిగితే నాకు ఆనందంగా ఉంటుంది. అంటే ఈ దేహ మనస్సులకి సంబంధించినటువంటిదే కానీ సుఖ దుఃఖాలన్నీ కూడా ఆత్మకి సంబంధించినటువంటివి కావు. కాబట్టి దేహాత్మ భావన వల్ల నేను సుఖంగా ఉన్నానని, నేను దుఃఖంగా ఉన్నానని గంతులు పెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు డేలా పడిపోతూ ఉంటాం, ద్వంద్వాలకు కాస్త బందీలైపోతూ ఉంటాం. అంటే ఈ సుఖ దుఃఖాలకి, లాభ నష్టాలకి, జయాపజయాలకి, శీతోష్టాలకి అన్నిటికీ కూడా చలించిపోతూ ఉంటాం. ఈ గోలంతా ఎవరు కల్పించుకున్నారు? నేనే కల్పించుకున్నాను. అంటే నేనే కల్పించుకున్నానంటే ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఉండక దేహంగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా నాకు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క సుఖ దుఃఖాలన్నీ ఎందుకండి వస్తున్నాయి అందరికీ అని అంటే, అందరూ కూడా ఆత్మభావన వీడి దేహ భావనలో ఉండటం వల్ల, ఆత్మభావంలో ఉండటం చేతగాక, ఆత్మభావంలో ఉండటానికి ప్రయత్నించక కేవలం దేహభావంలో ఉండటం వల్లనే, నేను దేహాన్ని అని అనుకోవటం వల్లనే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అంతే తప్ప బయట నుంచి నా మీద ఎవరో సుఖ దుఃఖాలను రుద్దుతున్నారనేటువంటిది ఒట్టి మాట. కాబట్టి ఏనాటికైనా సరే బాధ చేతనో లేక మహాత్ముల యొక్క బోధ చేతనో ఏదో ఒక విధంగా మనం గనక నా అసలు స్వరూపమైనటువంటి ఆత్మగా, శాశ్వతమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా నేను గనక ఉన్నట్లయితే అప్పుడు ఈ సుఖ దుఃఖాలన్నీ నాకు ఉంటాయా? ఉండవు. అంటే నేను ఆత్మగా ఉంటే సుఖ దుఃఖాలు ఉండవు, నేను దేహంగా ఉంటే సుఖ దుఃఖాలన్నీ నాకే ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి నేను నా నిజస్థితిలో ఉండాలి, నా స్వస్థితిలో ఉండాలి, నా ఆత్మస్థితిలో ఉండాలి, నేనుగా ఉండాలి. అదే మనం చేయవలసింది. ఇలా గుర్తించాల్సింది, నేనుగా ఉండాలి అని గుర్తించాల్సింది, ఆత్మగా ఉండాల్సింది ఎవరనంటే నేనే. అంటే నేను కల్పించుకున్నటువంటి గోల ఏదైతే ఉందో, నేను కల్పించుకున్నటువంటి గందరగోళం ఏదైతే ఉందో, నేను కల్పించుకున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేనే తొలగించుకోవాలి. నా గనక ఆకలి అయితే నేను తినాలి, కానీ ఇంకెవ్వరు తిన్నా కూడా నా కడుపు మాత్రం నిండదు. అలాగే నా యొక్క దుస్థితిని నేనే తొలగించుకోవాలి. నాకు వచ్చినటువంటి ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఈ సుఖ దుఃఖాలన్నీ నావేననేటువంటి భ్రమలో ఎప్పుడైతే మనం ఉన్నామో అదిగో వాటిని తొలగించుకోవాల్సినటువంటి అవసరం కూడా నాకే ఉంది. కాబట్టి ఆత్మస్థితిలో సుస్థితుడునై ఆత్మగా స్థిరంగా అలా నిలిచిపోయి ఆత్మగా ఉండిపోవటానికి నేనే ప్రయత్నం చేయాలి, నేనే అర్హుణ్ణి. ఇక్కడ నాకంటే అన్యముగా ఎవరున్నారు అని చెప్పటంలో అక్కడ అహంకారం కాదు, గర్వం కాదు, లేకపోతే యమధర్మరాజు తప్ప ఇంకెవరో ఉండరని కాదు అర్థం. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ నేను తప్ప నా స్థితిలో ఉండటానికి ఇంకెవరికి అర్హత ఉంది, కాబట్టి నేనే ఉండాలి అని ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే మానవులకు మాత్రమే ఈ అవకాశం ఉంది, మిగిలినటువంటి 84 లక్షల జీవరాశుల్లో మానవులు తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ అర్హత లేదు. అందువల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కానీ ఆత్మగా ఉండటానికి కానీ కేవలం నాకు మాత్రమే అర్హత ఉంది అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. ఏ శాస్త్ర ప్రమాణాలతోటి, గురువు యొక్క సహాయంతో నా యొక్క స్థితిని నేను తెలుసుకొని ఆ స్థితిని నేను చేరుకోవాలి, ఆ ఆత్మస్థితిలో నేను ఉండాలి. ఈ సుఖ దుఃఖాలను పొందేటువంటి ఈ దేహ మనస్సులతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఈ దేహ మనస్సులతో తెగదెంపులు చేసుకొని ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి కేవలం నేను ఆత్మని అనేటువంటి భావనలో స్థిరంగా నిశ్చలంగా ఉండిపోవాలి. అదిగో అప్పుడే మనకి ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి లేకుండా పోతాయి. మరి అలా గనక ఉన్నట్లయితే ఏమిటి ఫలితం అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 22వ మంత్రం చూడండి. అశరీరం శరీరేషు అశరీరం శరీరేషు అనవస్త్వేష్వస్థితం అనవస్త్వేష్వస్థితం
శరీరం లాంటి భావం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. అశరీరం శరీరేషు, అశరీరం శరీరం లేకుండా ఈ శరీరంలో ఉండేటువంటిది ఆత్మ అని. అలాగనే ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రం కూడా అది ఈశావాస్యోపనిషత్తులో అలాంటి మంత్రం ఉంది. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్. అనేజతి కదిలేది కాదు. ఇక్కడేం చెప్పారంటే ఆసీనః అని చెప్పారు, అక్కడేమో కదిలేది కాదు అన్నారు. మనసో జవీయ, మనసు కన్నా కూడా వేగంగా పరిగెత్తుంది. అంటే కదలకుండా ఉంటుంది, మనసు కన్నా వేగంగా పరిగెత్తుంది. అలాగనే ఏనత్తు దేవ నా ఆప్నువన్, దేవతలు కూడా దాన్ని అందుకోలేదు. దేవతలు కూడా అందుకోలేరంటే దేవతలని కాదు అక్కడ అర్థం. ఇక్కడ మన యొక్క ఇంద్రియ అధిష్టాన దేవతలు అన్నమాట. మన ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు. అందుకని మన యొక్క మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ, శరీరం కానీ ఇవేవి కూడా అందుకోలేవు. పూర్వం వర్షత్తు, ముందే పరిగెత్తింది. ఏమిటి ముందే పరిగెత్తేది? ఆత్మ. అంటే మనం ఎక్కడికి పోయినా, ఇప్పుడు మన మనస్సు ఉందనుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను హిమాలయ పర్వతాల్లో ఉన్నాను అనుకున్నాం అనుకోండి, ఎంతసేపు పట్టుద్ది? 1 సెకండ్ పట్టుద్ది నేను హిమాలయ పర్వతాల్లో ఉన్నాను అనుకోవటానికి. అయితే అప్పటికే హిమాలయ పర్వతాల్లో ఆత్మ ఉందా లేదా? అక్కడే ఉంది. అంటే అది ముందే పరిగెత్తింది. అంటే మనం నువ్వు ఎక్కడికన్నా అనుకో, అక్కడ ముందే అదే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి మాటలతో, ఆ పరస్పర విరుద్ధమైనటువంటి మాటలతో మాత్రమే ఆత్మను తెలియజేయడానికి వీలుంటుంది. సామాన్యమైనటువంటి మాటలతో తెలియజేయడానికి వీలు. అందుకని అక్కడ అలా తెలియజేశారు. మరి ఇక్కడేం చెప్తున్నారు? అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. అనవస్థేషు, అనవస్థేషు అని అంటే అనిత్యమైనటువంటి శరీరేషు, శరీరంలో. ఈ శరీరం అనిత్యమైనటువంటిది. ఎంతో కొంతకాలానికి ఇది కాస్త నశించిపోయేటువంటిది. ఎవరి శరీరం అయినా సరే నశించిపోవాల్సిందే, దాంట్లో ఏ అనుమానం లేదు. కాబట్టి నశించిపోయేటువంటి ఈ శరీరంలో అశరీరం అవస్థితం, శరీరం లేకుండా కూర్చొని ఉంది. ఏమిటది? ఆత్మ. కాబట్టి శరీరం లేకుండా ఉంది. ఆత్మకేమో శరీరం లేదు, కానీ మనకుంది శరీరం. కాబట్టి ఈ శరీరంలో, ఈ శరీరం ఎలాంటిది? నశించిపోయేది. ఈ నశించిపోయేటువంటి శరీరంలో నశించకుండా అలా కేవలంగా శరీరం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటిది ఆత్మ చైతన్యం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మహాంతం, ఇది ఎలాంటిది అయ్యానంటే మహాంతం, శ్రేష్టమైనటువంటిది. ఈ పదం ఇక్కడ వాడటంలో ఏంటంటే దీన్ని మనం తత్వదృష్టితో జాగ్రత్తగా ఆలోచించాలి. మహా అంతం, శ్రేష్టమైంది. మామూలుగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం శ్రేష్టమైంది, కానీ ఇక్కడ ఆత్మ ఎట్లాంటిదో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. విభుం, సర్వత్రా ఉన్నటువంటిది, సర్వవ్యాపి అయినటువంటి ఆత్మానం, ఆత్మను మత్వ తెలుసుకొని, ధీరః, ధీరుడైనటువంటి వాడు, ప్రజ్ఞావంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, నా శోచతి, దుఃఖించడు. కాబట్టి ఆత్మని తెలుసుకుంటే ఏమిటి నీకు ప్రయోజనం అని అంటే దుఃఖించడు. అంటే నీ సమస్తమైనటువంటి దుఃఖాలకి ఫుల్ స్టాప్. ఎప్పుడు నువ్వు ఆత్మని అని తెలుసుకుంటే. మరి ఇప్పుడు ఎందుకంటే దుఃఖాలు ఉన్నాయి, ఇందానే చెప్పుకున్నాం. ఎందుకు దుఃఖాలు ఉన్నాయి? నేను దేహాన్ని అనుకోవటం వల్ల దుఃఖాలు ఉన్నాయి. నీ యథార్థ స్వరూపం ఏమిటి? ఆత్మ. కాబట్టి నేను ఆత్మని అని అనుకుంటే ఇక దుఃఖాలు లేవు. నేను శరీరాన్ని అని అనుకుంటే దుఃఖాలు వచ్చాయి. ఎందుకంటే శరీరానికి గాయమైందనుకోండి బాధ కలుగుద్ది. ఎవరికి బాధ? నాకేనండి అంటాం. నీకంటే ఎవరికి? మనస్సుకి. ఎందుకని? ఆ మనస్సు నువ్వేననుకున్నావు, శరీరము నువ్వేననుకున్నావు. కాబట్టి నీదైనటువంటి నువ్వే అనుకుంటున్న శరీరానికి బాధ కలిగినప్పుడు నువ్వే అనుకున్నటువంటి మనసుకి బాధ కలుగుద్ది. ఈ రెండు నేను కాదు అని అనుకున్నప్పుడు, ఆ రెండు నువ్వు గనక కాకపోతే, ఈ రెంటికి వేరుగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ నువ్వు గనక అయినట్లయితే ఇప్పుడు ఆత్మకి ఏమైనా బాధ ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే ఆత్మకి ఎవరైనా గాయం చేయడానికి వీలుంటుందా? చేయడానికి వీలు లేదు. ఆత్మకి ఏమైనా బాధ కలగటానికి ఏమైనా వీలుంటుందా? లేదు. ఆత్మకి ఏ రకమైనటువంటి వికారాలు లేవు. ఆ వికారాలన్నీ కూడా దేనికంటే ఇదిగో ఈ ఉపాధులకి మాత్రమే ఉన్నాయి. పుట్టడం, పెరగటం, ఉండటం, మార్పు చెందటం, కృషించటం, నశించటం అనేటువంటి 6 వికారాలు, షడ్వికారాలు, ఇవన్నీ కూడా దేనికి ఉన్నాయని అంటే ఇదిగో ఈ దేహాదులకి, ఉపాధులకే తప్ప ఆత్మకి ఏ రకమైనటువంటి వికారాలు లేవు. అందుకని అది నిర్వికారం అని అన్నారు. వికారాలు లేనటువంటిది కనుకనే నిర్వికారం. ఆత్మకి ఇంకా ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నిరాకారం, నిర్వికారం,
నిరీహం, ఏ కోరికలు లేనటువంటిది, నిశ్చలం, కదలకుండా ఉండేటువంటిది, శాశ్వతం, ఎల్లప్పుడూ ఉండేది, అజం, పుట్టక లేనిది, అవ్యయం, నాశనం లేనిది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆత్మ నువ్వు గనక అయితే ఇక ఇప్పుడు నీకు ఎందుకు దిగులు, ఎందుకు దుఃఖం, ఎందుకు బాధ, దేన్ని చూసి సంతోషిస్తావు, దేన్ని చూసి బాధపడతావు? కాబట్టి నువ్వు ఆత్మ అనుకుంటే దుఃఖాలు ఏమీ లేవు. నా శోచతి, దుఃఖించాల్సినటువంటి పని లేదు. అనిత్యమైనటువంటి శరీరాల్లో శరీరం లేకుండా ఉన్నటువంటిది, సర్వవ్యాపి అయినటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది, అదిగో ఈ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి ప్రజ్ఞావంతుడు, అటువంటి ధీరుడైనటువంటి వాడు నా శోచతి, దుఃఖించడు అన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శరీరేషు అన్నారు. శరీరేషు అని అంటే బహువచనం, అది శరీరము కాదు, శరీరములు అని అర్థం. మరి అయితే ఈ శరీరాలు ఎలాంటి అట? అనవస్థేషు, అనిత్యమైనటువంటివి అన్నారు. కాబట్టి అనిత్యమైనటువంటి శరీరాలు అంటే ఎన్ని శరీరాలు ఉన్నాయండి మనకి? ప్రతి వ్యక్తికి కూడా 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 కారణ శరీరం. స్థూల శరీరం అంటేనేమో పైకి కనిపించేటువంటిది, పైకి కనిపించేటువంటి మొద్దులాగా కనిపించేటువంటిది, ఒక ఆకారంతో కనిపించేటువంటిది, ఇదేమో స్థూల శరీరం. ఈ స్థూల శరీరంలో కూర్చొని పనులు చేసుకునేది, ఆలోచనలు చేసేది, ఈ శరీరాన్ని ప్రోత్సహించేది, అలా చేయి ఇలా చేయి అని నెట్టేది ఎవరు? లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటే మనస్సు. అయితే ఆ సూక్ష్మ శరీరం అలా చేయమని ఎందుకు నెట్టుద్దండి? ఎందుకు నెట్టుద్దని అంటే దాని వెనుక ఉన్నటువంటి కారణ శరీరం, ఆ కారణ శరీరంలో వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే పూర్వంలో మనం అనుకున్నటువంటి ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు, అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తెచ్చుకున్నాం మనం. అందుకని అప్పుడు చేయలేనటువంటి పని ఇప్పుడు చేయాలనేటువంటి ఆలోచనతో అలా చేయి అలా చేయి అలా చేయి నెట్టుద్ది లోపల నుంచి ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసన. అవి నెట్టేటప్పటికి ఈ మనస్సు ఏంటంటే ఓహో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాంలే అని అనుకొని అదిగో ఈ దేహానికి చెప్పుద్ది. ఈ దేహం ఏమో అట్లా చేసేస్తాం. కాబట్టి చేసేది దేహం, చెయ్యమనేటువంటిదేమో మనస్సు. ఆ మనస్సు చెయ్యమని అనడానికి కారణమేమో కారణదేహం లేదా వాసన. ఇలా 3 రకాలైనటువంటి శరీరాలు మనకున్నాయి. స్థూల శరీరం అనేటువంటిదేమో మరి ఇప్పుడు ఈ మూడింటిని అనిత్యమన్నారు కదా, ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ స్థూల శరీరం అనేటువంటిది మన కళ్ళ ముందే పుడుతున్నది, మన కళ్ళ ముందే పెరుగుతున్నది, మన కళ్ళ ముందే మార్పులు చెందుతున్నది, మన కళ్ళ ముందే కృషించిపోతున్నది, మన కళ్ళ ముందే నశించిపోతున్నది. కాబట్టి దీన్ని ఏమంటారు? అనిత్యము అనేటువంటి విషయం ఏ రకమైనటువంటి సందేహం లేదు. సరే పోనీండి, స్థూల శరీరం అనిత్యం బాగానే ఉంది. మరి సూక్ష్మ శరీరం సంగతి ఏమిటండి అని అంటే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉండి ఏవో ఆలోచనలు చేస్తుంది, ఏవో సంకల్పాలు చేస్తుంది. ఇలా సంకల్పాలు చేస్తూ ఆలోచనలు చేస్తూ కొంతకాలం ఉన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు దానికి విసుగు పుట్టిన తర్వాత అది కాస్త ఈ స్థూల శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. మరి స్థూల శరీరంలో నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? దాని వెనక ఉన్నటువంటి కారణ శరీరంలో ఏ వాసనలు అయితే ఉన్నాయో, ఏ కర్మఫలాలు అయితే ఉన్నాయో ఆ వాసనలు కర్మఫలాలకి తగినటువంటి మరొక దేహాన్ని తీసుకొని రావటం కోసం వెళ్ళింది. అంటే ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరంతో సహా కలిసి ఈ దేహంలో నుంచి, స్థూల దేహంలో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తనలో ఉన్నటువంటి, అప్పటికి తనలో ఉన్నటువంటి ఈ వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు కర్మఫలాలు వాటికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ లోకంలోకి రావడానికి వెళ్ళిపోతుంది. మరి బాగానే ఉంది, అది అట్లా విడిచిపెట్టిపోతూ ఉంది. అయితే సూక్ష్మ శరీరం అనేటువంటిది పోతున్నది, మళ్ళీ వస్తూ ఉన్నది, బాగానే ఉందండి. మరి కారణ శరీరం దాని సంగతి ఏమిటండి అని అంటే కారణ శరీరం ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు సూక్ష్మ శరీరం నశించిపోయింది. అంటే లోపల వాసనలు కర్మఫలాలు కనుక పూర్తిగా పోయినాయి అనుకోండి, అవి పూర్తిగా పోతే ఇంకా సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది? దేన్ని ప్రోత్సహిస్తుంది? అక్కడ ప్రోత్సహించడానికి వాసనలు కర్మఫలాలు ఏవి అంటే కారణ శరీరం కనుక లేకపోతే సూక్ష్మ శరీరం అనేటువంటిది నశించిపోతుంది అన్నమాట. మరి కారణ శరీరం ఎప్పుడు నశించిపోతుందండి? కారణ శరీరం పోతే కదా సూక్ష్మ శరీరం పోయేది. మరి కారణ శరీరం ఎప్పుడు పోద్ది? కారణ శరీరం ఎప్పుడు నశించిపోతుందంటే ఆత్మజ్ఞానం కలిగితే నశించిపోతుంది. అంటే నేను ఆత్మని అని తెలుసుకుంటే కారణ శరీరం పోద్ది. నేను ఆత్మని అని కనుక తెలుసుకుంటే కారణ శరీరం పోద్ది. కారణ శరీరం పోతే సూక్ష్మ శరీరం పోద్ది. కారణ శరీరాలు సూక్ష్మ శరీరం రెండు కనుక పోయినట్లయితే ఇక స్థూల శరీరం యొక్క అవసరం లేదు కాబట్టి ఇక తెచ్చుకోదు.
అంటే 3 శరీరాలు నశించిపోతాయి. అంటే అర్థం ఏంటనమాట, మనం గనక ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతామో ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడంతో ఈ 3 శరీరాలు లేకుండా పోతాయి. అదే మోక్షం. ఇక మళ్ళీ జన్మంటూ లేదు. మరి ఇప్పుడు జన్మంటూ లేకపోతే నువ్వు ఎక్కడుంటావండి? ఎవరింట్లో ఉంటావు? ఎవరింట్లో ఉండేది ఏంది? ఉండటానికి ఏమైనా ఇంకా నీ దేహం ఉందా? స్థూల దేహం లేదు, సూక్ష్మదేహం లేదు, కారణదేహం లేదు. మరి ఏముంది? కేవలం నేను మాత్రమే ఉన్నాను. ఎవరా నేను? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ. పరమాత్మ అంటే ఎలా ఉంటుందండి? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి సర్వవ్యాపకంగా ఉండి స్వయం ప్రకాశంగా ఉంటుంది. అంటే అది ఎక్కడ కంటికి కనపడకుండా ఏ ఇంద్రియాలకి అందకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి అంతటా వ్యాపించి ఎప్పుడూ ఉంటుంది. దానికి పుట్టుక లేదు, నాశనం లేదు. అదిగో అలా పుట్టుక నాశనం లేనటువంటి ఆత్మగా నువ్వు ఉండిపోతావు. కాబట్టి ఇలా ఆత్మ సర్వవ్యాపకంగా ఉన్నటువంటిదే. విభుం సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది. కాబట్టి జ్ఞానంతో ఈ సూక్ష్మ కారణ శరీరాలు 2 అంతమైపోతాయి. సూక్ష్మ కారణ శరీరాలు 2 అంతమైపోతే స్థూల శరీరం కూడా అంతమైపోయినట్టే. అంతమైపోయినట్టే అంటే ఇక అది మళ్ళీ తెచ్చుకునేటువంటి అవకాశమే లేదు. మరైతే ఏమండి, ఆత్మ శరీరంలో ఉందన్నారు కదా, మరి ఇప్పుడు ఈ శరీరంలో చర్మంలో చర్మంగా, రక్తంలో రక్తంగా, మాంసంలో మాంసంగా ఉందా? ఆహా, అట్లాగేమి లేదు. శరీరం పెరిగితే ఆత్మ పెరగదు, శరీరం మారితే ఆత్మ మారదు, శరీరం క్షీణిస్తే ఆత్మ క్షీణించదు, శరీరం మరణిస్తే ఆత్మ మరణించదు. ఇందానే మనం ఏం చెప్పుకున్నాం? ఈ శరీరంలో నుంచి అంటే స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ కారణ శరీరాలు పోతాయి అన్నాం బయటికి. అంతేగాని ఆత్మ పోతే అన్నామా? ఆత్మ పోయేది కాదు, అది వచ్చేది కాదు. ఆత్మ అంతటా ఉంది. కాబట్టి అంతటా ఉంది కాబట్టి ఇక్కడ దేహంలో స్థూల దేహంలో నశించిపోయినటువంటి పనికిరానటువంటి స్థూల దేహంలోనూ ఉంది, దీంట్లో నుంచి పోయినటువంటి ఆ సూక్ష్మ కారణ దేహాల్లోనూ ఉంది. అందువల్ల అన్ని శరీరాల్లో ఉన్నటువంటిది ఇదిగో ఈ నశించనటువంటి ఆత్మ. సరే, బాగానే ఉందండి. మరి ఆత్మ మరి శరీరంతో పాటుగా పెరగదు, నశించదు, కృషించదు అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఆత్మ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని అంటే ఈ 3 శరీరాలకి సూక్ష్మ కారణ శరీరాలతో పాటుగా స్థూల దేహానికి కూడా శక్తినిస్తూ చైతన్యంగా కేవలంగా ఒక దివ్యమైనటువంటి శక్తిగా అసంగంగా, అసంగం అని అంటే అంటకుండా, దేనికి అంటకుండా, అసంగంగా అంటకుండా, అంటినట్టుగా మనకు అనిపిస్తూ అంటకుండా అదిగో అలా ఉండేటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఈ స్థూల దేహం ఏదైతే ఉందో దీని యందు నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంది ఆత్మ. ఏమండి, ఆత్మ గోరులో కూడా ఉందా అండి? గోరులో కూడా. ఇప్పుడు గోరులో ఆత్మ లేదన్నాం అనుకో, మిగతా చోట్ల ఉందనుకో, అప్పుడు ఆత్మ పరిమితం అయిపోవట్లా. అందుకని గోరులో కూడా ఉంది. జుట్టు వెంట్రుకలో కూడా ఉందండి, ఆ వెంట్రుకలో కూడా ఉంది. మరి కడుపులో ఉందా? కడుపులో ఉంది. కాల్లో ఉందా? కాల్లో ఉంది. చేతిలో ఉందా? చేతిలో ఉంది. అంటే నఖశిఖ పర్యంతం. నఖం అంటే గోరు, శిఖ అంటే వెంట్రుక, నఖశిఖ పర్యంతం అంతటా కూడా వ్యాపించి ఉండేటువంటిది ఇదిగో ఈ ఆత్మ. మరైతే ఈ ఆత్మని ఇక్కడ ఏమన్నారంటే ఒక అద్భుతమైనటువంటి పదం మహాంతం అన్నారు. మహాంతం అని అంటే తెలుగులో చెప్పుకోవాలంటే శ్రేష్టమైనది అనేది చెప్పటం తప్ప మరొక రకమైనటువంటి భావం ఇక మనకు అర్థం కాదు. కానీ సంస్కృతంలో మహాంతం అనేటువంటి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో ఇదిగో ఇప్పుడు మనం దాని తత్వదృష్టితో చూడాలి. ఏమిటంటే సాధకుడు గనక ఈ ఆత్మని ఉపయోగించుకుంటే, సాధకుడు గనక ఉపయోగించుకోవాలని అనుకుంటే, ఇప్పుడు సాధకుడు అంటే ఎవరండి? ఆత్మ కాదానంటే ఆత్మతో కూడినటువంటి వాడే. కనుక సాధకుడైనటువంటి వాడు ఆత్మని కనుక ఉపయోగించుకోవాలనుకుంటే 3 శరీరాలని తగిన విధంగా తేజోవంతం చేయగలిగి ఉండేటువంటి ఈ ఆత్మని, అంటే 3 శరీరాలని కూడా తేజోవంతం చేస్తున్నది ఆత్మ. 3 శరీరాలకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తున్నది ఆత్మ. శరీరం కదలాలంటే ఆత్మ, ఆలోచన చేయాలంటే ఆత్మ కావాలా, కన్ను చూడాలంటే ఆత్మ కావాలా, ఆత్మ చైతన్యం కావాలనా, చెవి వినాలంటే ఆత్మ చైతన్యం కావాలా, ప్రాణం లోపలికి బయటికి తిరుగుతాయి, ఈ ప్రాణం కనుక నిలవాలంటే ఆత్మ చైతన్యం కావాలనా, తిన్నన్నం జీర్ణం కావాలంటే ఆత్మ చైతన్యం కావాలనా, అంటే
అన్నిటికీ ఆత్మ చైతన్యం కావాలనే విషయం మనకు అర్థమవుతుంది కదా. అంటే అన్నింటినీ తేజోవంతం చేసేటువంటిది కదా ఈ ఆత్మ చైతన్యం. 3 దేహాలని కూడా తేజోవంతం చేయగలిగినటువంటిది. అందుకని దాన్ని మహాంతం, గొప్పది అని అంటున్నారు. విభుం, సర్వవ్యాపి అని కూడా అంటున్నారు. అటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వాడే ధీరుడు, బుద్ధిమంతుడు, ప్రజ్ఞాశాలి. అటువంటి వాడే శోకం నుంచి విడుదల పొందుతాడు. అయితే ఏమిటి తెలుసుకోవటం? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వస్తువుల్ని చూస్తుంటాడు, విషయాల్ని తెలుసుకుంటుంటాడు, భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి తన యొక్క దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా విచారణాపరంగా కనుక ఉపయోగించుకుంటే, తన దృష్టికి ఏ విషయం అయితే వస్తుందో ఆ ప్రతి విషయాన్ని కూడా, అది ఎటువంటిదన్నా కానీ విచారణాపరంగా కనుక ఉపయోగించుకుంటే ఆ సాధకుడైనటువంటి వాడు ఈ ఆత్మ అతడికి వివేకం కలిగిస్తూ, అతడికి బోధిస్తూ సహాయపడుతుంది. ఇది మహాంతం, ఇది ఆత్మ యొక్క పని. అంటే ఆత్మని మనం ఏమనుకుంటున్నామంటే, ఏమంటది ఏం చేసేది కాదు, అదేమి చూసేది కాదు, పట్టించుకునేది కాదు, అకర్త అభోక్త అని అంటుంటే అది ఒక బండరాయిలాగానే మనం అనుకుంటాం. కానీ అది బండరాయి కాదు, దానికి దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ ఏ శక్తులు ఉన్నాయో దాన్నే మహాంతం అనేటువంటి పదం ద్వారా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకని మహాంతం అనేటువంటి పదాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎవరైతే సాధకుడైనటువంటి వాడు తన యొక్క దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా విచారణ పరంగా కనుక విశ్లేషణ చేసి చూస్తున్నట్లయితే, అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందనంటే అతనికి వివేకం కలిగిస్తుంది, అతనికి జ్ఞానబోధ చేస్తుంది, అతనికి బోధిస్తుంది. అలా బోధించి అతనికి వివేకాన్ని కలిగించి అతనికి సహాయం చేస్తుంది. అట్లా కాకుండా సామాన్య మానవులందరూ కూడా, లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఏం చేస్తుంటారు? అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉంటారు. కనిపించినటువంటి వస్తువులని నాకు కావాలనుకుంటారు, వాటితో సుఖాన్ని పొందాలనుకుంటారు, అందుకోసం పరుగులు తీస్తూ ఉంటారు, వాటితో మునిగిపోతూ ఉంటారు. కనిపించినటువంటి భోగం వల్ల అనుభవించాలనుకుంటారు, ఆ భోగం లేకపోతే ఈ బ్రతికెందుకు రాననుకుంటారు. ఇలా రకరకాలుగా భావిస్తూ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఎవరైతే మునిగిపోతూ ఉంటారో, ఎవరైతే ఇక రెండవ ఆలోచన లేకుండా ఈ ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటారో, వాటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళకి ఏమిటంటే సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెంటనే దుఃఖాన్ని, బాధల్ని కలిగించి గుణపాఠాన్ని నేర్పుతుంది. ఇది ఆత్మ యొక్క పని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ అనేటువంటిది ఏం చేస్తుందంటే, నువ్వు గనక బుద్ధిమంతుడివై నీకు తోచినటువంటి, నీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని విచారణాపూర్వకంగా తెలుసుకుంటే నీకు సహాయపడుతుంది, నీకు బోధ చేస్తుంది. అలా కాకుండా నీవు గనక ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పూర్తిగా మునిగిపోయి ఇదే ప్రధానం అనుకొని ఇక నీవు రెండో ఆలోచన చేయకుండా ఇందులోనే కనుక తలమునకలైనట్లయితే నీకు అది సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాన్ని కలిగించి బాధల్ని మిగిల్చి చివరికి నీకేం చేస్తుంది అని అంటే గుణపాఠాన్ని చెప్పుద్ది. అలా చెప్పడానికి అన్ని విషయాల్లో వ్యాపించి ఉంది ఆత్మ. నీ దేహంలో అంతటా వ్యాపించి ఉంది, ఈ జగత్తులో కూడా అంతటా వ్యాపించి ఉంది. అసలు ఉన్నదంతా కూడా అది. ఈ విధంగా 3 శరీరాల్లో కూడా సర్వత్రా సర్వము తానే అయి అడుగడుగున జీవుడు గ్రహించేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుడు గ్రహించేటువంటి భావాలన్నింటినీ కూడా, అంటే లౌకికమైనటువంటి భావాలన్నింటినీ కూడా అసత్యంగా, అనిత్యంగా అతడికే అనుభవపూర్వకంగా తెలియజేసి, ఇవన్నీ అనిత్యమని, అసత్యమని అనుభవపూర్వకంగా తెలియజేస్తాయి. ఎట్లా అనుభవపూర్వకంగా తెలియజేస్తాయి? ఏమంటే అది ఏమన్నా మనకు చెప్పుద్దా అని అంటారు మీరు. కానీ మనం ఒక వస్తువుని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వస్తువుని బాగా డబ్బు పెట్టి కొనుక్కున్నాం, తెచ్చుకున్నాం. ఆ వస్తువు కనుక చెడిపోయింది, ఇరిగిపోయింది, లేకపోతే ఎవరో దొంగతనం చేశారు, వెంటనే నీకు కలిగేది ఏమిటి? దుఃఖం, బాధ. ఆ తర్వాత కలిగేది వైరాగ్యం. ఏమిటా వైరాగ్యం? ఏముందండి, తెచ్చుకున్నానండి, 4 రోజులు కూడా ఉపయోగించుకున్నట్లేదు అనేటువంటి భావన వస్తుంది. ఇదంతా కల్పిస్తుంది ఆత్మ చైతన్యం అని. అంటే జీవుడు గ్రహించేటువంటి విషయాలు, భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అసత్యంగా, అనిత్యంగా, అనుభవపూర్వకంగా తెలియజేసి అతనికి అంతిమంగా ఈ దుఃఖాలని, ఈ అసంతృప్తిని కలిగించి అతను గుర్తించినా గుర్తించకపోయినా
అతడు చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో దోషాలని కూడా చూపించి అతడి యొక్క చిత్తంలో ఆ దోషాలని నిలిపి ఆ వైరాగ్యాన్ని కలిగిస్తుంది, వైముఖ్యాన్ని కలిగిస్తుంది. విషయాల పట్ల వైరాగ్యం, ఆత్మ పట్ల ఆసక్తి, ఈ రెండింటిని కూడా కలిగిస్తుంది. అందువల్ల మనం ఏం తెలుసుకోవాలని అంటే, మళ్ళా విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఆత్మ పట్ల ఆసక్తి కలగాలి అని అంటే మనకి తటస్థపడేటువంటి ప్రతి విషయాన్ని కూడా విచారణాపూర్వకంగా దాన్ని చూడాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఒకవైపున ఆత్మకి మనం దగ్గర అవుతున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో అదిగో వాళ్ళే ధీరులు, వాళ్ళే శోకాన్ని దాటేటువంటి వాళ్ళు. ఇలా మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం, అది ఏమిటంటే మనకి వైరాగ్యాన్ని కలిగిస్తుంది అని. నిజంగా ఈ జగత్తు సత్యమని అనుకుంటాం ఎప్పుడంటే మనకి ఏ ఆలోచన లేనప్పుడు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ జగత్తు సత్యమా, ఈ విషయాలు సత్యమా, ఈ భోగాలు సత్యమా, ఈ వ్యక్తులు సత్యమా, అసలు ఇదంతా సత్యమా అనేటువంటి విషయం ఎప్పుడో వచ్చింది. ఎప్పుడొచ్చుద్ది? మనం కాస్త ఈ వ్యవహారాల్లో నుంచి బయటపడి ఆలోచన కనుక చేయగలిగితే. అలా ఆలోచన చేసేటట్టుగా కూడా ఆత్మే మనకి సహాయపడుద్ది. ఎట్లా సహాయపడుద్ది? మన నెత్తి మీద మొట్టి. ఎట్లా మొట్టుద్ది? మనకి కష్టాలు దుఃఖాలు ఇచ్చి. ఆత్మ ముట్టడం అంటే ఏమిటంటే మనకు కష్టాలు దుఃఖాలు కలగటం. అవి ఎప్పుడైతే కలిగినాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే వీటి నుంచి ఇంకో వైపుకి మన మనస్సు మళ్ళుద్ది. మళ్ళినప్పుడు ఇది సత్యమా, ఇది నిజమా, ఇది ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇది ఏమిటి, ఇంతవరకు నేను ఇది సత్యం అనుకున్నాను, దీనికోసం పరుగులు తీశాను, దీనికోసం ఇంత చేశాను, దీని తస్సదియ్యా, ఇది అసలు అబద్ధమే, ఏమిటిది అసలు అనేటువంటి భావన కలగటానికి అదిగో మనకి ఆత్మే మూల కారణమవుతుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఆత్మని మహాంతం అని. అంతే తప్ప ఆత్మ అంటే అదేమన్నా చూసిందా పెట్టిందానండి, మన పదేదో మనం చేసుకుందాం అని అనుకోవటం కాదు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు లోపల చిత్రగుప్తుడు ఉంటాడని. చిత్రగుప్తుడు అంటే ఎవరు లేదు, ఆత్మే. ఏమిటా చిత్రగుప్తుడు అని అంటే మనం ఏ పని చేసినా చూసేది అది. ఎందుకంటే కేవలం సాక్షి కాదు కాబట్టి అన్నిటినీ చూస్తుంది, అన్నిటినీ తెలుసుకుంటామంట. దానికి తెలియకుండా నువ్వేమైనా చేయడానికి వీలవుద్దా ఈ లోకంలో? నీ తల్లికి తెలియకుండానో, తండ్రికి తెలియకుండానో, భార్యకి తెలియకుండానో, భర్తకి తెలియకుండానో, పిల్లలకి తెలియకుండానో, ఎవరికి తెలియకుండానే చేయొచ్చు. కానీ ఆత్మకి తెలియకుండా ఎవరైనా చేస్తారా? గుళ్ళో దేవుడికి తెలియకుండా నేను చేస్తానండి అంటే గుళ్ళో దేవుడికి తెలియకుండా చేయొచ్చు, కానీ ఆత్మకి తెలియకుండా చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆత్మ ఈ గుళ్ళో ఉంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని అన్నారు. ఇదిగో ఈ దేవాలయం, దేహం అనేటువంటి దేవాలయంలో ఉంది ఆత్మ. అందుకని దీనికి తెలియకుండా ఏమీ చేయడానికి వీల్లేదు. కాబట్టి విచారణాపరంగా మన యొక్క ఆలోచన సాగాలి. ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ప్రతి విషయాన్ని కూడా మనకి తటస్థపడేటువంటి ప్రతి విషయాన్ని కూడా విచారణాపరంగా మనం కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆత్మ మనకి తప్పకుండా సహాయపడుతుంది. మనకి కావాల్సినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధన చేస్తుంది, మనం సరైనటువంటి మార్గంలో పెడుతుంది, తన వైపుకు మనల్ని లాక్కుంటుంది అనే విషయమే ఇదిగో ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే ఆత్మని ఇక్కడ మహాంతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా విచారణాపరంగా ఎవరైతే పరిశీలిస్తారో అదిగో అటువంటి వాళ్ళనే ఇక్కడ ధీరులు అన్నారు. ధీరులు అంటే ఏంటి? ధీరులు అంటే మంచి ధైర్యం కలిగిన వాళ్ళండి అని మనం మామూలు అర్థం. కానీ విశేషమైన అర్థం ఏంటంటే ధీ అంటే బుద్ధి, కాబట్టి ధీరులు అంటే బుద్ధిశాలురు అని అర్థం. బుద్ధిశాలురు అంటే దేనికి బుద్ధిశాలురు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి నీకు ఎన్నిసార్లు బుద్ధి చెబుతున్నా ప్రతి వస్తువు నీకు దోషాన్ని చూపించి నిన్ను దుఃఖపెట్టి, నీ సంతోషం ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను దుఃఖపెట్టి, నిన్ను కష్టపెట్టి వెళుతూ ఉంటే మళ్ళీ అలాంటి వస్తువు కోసమే నువ్వు మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఆ వస్తువుని తెచ్చుకుంటే మళ్ళీ ఆ వస్తువు కూడా సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటే మళ్ళీ ఆ వస్తువు మళ్ళీ అట్లాంటి వస్తువు కోసమే మళ్ళీ పరిగెత్తి జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇదే పరిస్థితిలో కనుక ఉంటే నువ్వేం బుద్ధిమంతుడివి? నీ బుద్ధి ఎలాంటిది? కుక్కతోక లాంటిది అనమాట. ఎందుకంటే కుక్కతోక ఏమిటి? పట్టుకొని ఉన్నంతసేపే కాదు, బాగా గట్టిగా ఉంటుంది, బద్దలేసి కడితేనే. బద్ద ఎప్పుడు తీసామంటే మళ్ళీ వెర్రం చుట్టుకుంటుంది. అందుకని ఇలాంటి బుద్ధి కాదు. అంటే నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి కనుక రాకపోతే అప్పుడు దాన్ని ఏమంటారు? బుద్ధిహీనుడు అని అంటారు. కనుక బుద్ధిమంతుడు ఎవరు అంటే నీకు ఎన్నో సందర్భాల్లో నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. ఈ ప్రతి విషయము, ప్రతి వస్తువు
ఒక్కసారి జాగ్రత్తగా నువ్వు ఆలోచించినట్లయితే ఏ విషయమైనా, ఏ వస్తువైనా, ఏ భోగమైనా, ఏదైనా సరే నీకు శాశ్వతంగా ఉండటం లేదు. పైగా నువ్వు ఆనందం కలుగుతుంది కదా అని వాటిని తెచ్చుకుంటే ఆనందం కలగటం కాకుండా దుఃఖాన్ని నీకు మిగిల్చిపోతా ఉన్నాయి. దుఃఖాన్ని మిగిల్చిపోతున్నాయి కదా అని నువ్వేమైనా ఊరుకుంటున్నావా? ఆహా, మళ్ళీ దాని వైపుకి వెళ్తున్నావు. ఒకసారి నువ్వు కనుక ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వస్తువు వల్ల నీకు దుఃఖం వచ్చింది కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నటువంటి వస్తువు వల్ల దుఃఖం రాదా? ఇప్పుడు అనుభవించినటువంటి భోగం వల్ల నీకు కనుక దుఃఖం వస్తే మళ్ళీ అనుభవించేటువంటి భోగం వల్ల దుఃఖం రాదా అని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే ఏం తెలుద్ది? వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. ఎవరైతే ఇలా క్వశ్చన్ వేసుకోగలుగుతారో వాడే బుద్ధి ఉన్నటువంటి వాడు. అందుకని ఇక్కడ ధీరుడు అనేటువంటి మాట ఉంది. అంటే ఒకవైపు నీకు ఎవరో చెప్పటం కాక నీ అనుభవపూర్వకంగా నువ్వు గ్రహిస్తున్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ వాటి వైపుకే పరిగెడుతున్నావంటే, ఎప్పుడు కాలు ఇట్టిట్టే అంటున్నావంటే అప్పుడు అర్థం ఏంటి? ఏమిటనంటే మనకి బుద్ధి లేదని అర్థం. అంటే ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మనకి బుద్ధి రాదు అని అర్థం. కాబట్టి ఇలా మనం ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో సందర్భాల్లో పొరపాటు పడ్డ తర్వాతనో, గ్రహపాటుతోటో, అలవాటుతోటో, ఏదో ఒక దాంతో మనకి ఇవన్నీ దుఃఖాలను ఇస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాత ఇప్పటికైనా సరే మనం మనసు మార్చుకొని వీటన్నిటికీ ఈ ఫుల్ స్టాప్ పెట్టి మనం ఇది కాదు మనకు కావాల్సింది, ఈ దుఃఖాలన్నిటికి కూడా, ఈ బాధలన్నిటికి కూడా ఎప్పుడో ఒకప్పుడు వీటికి అంతం పలకాలి. కాబట్టి ఈ దుఃఖాలు, ఈ బాధలు ఇవన్నీ కనుక పోవాలంటే, ఈ శోకం నాకు కనుక పోవాలంటే ఏం చేయాలి అని ఒక్కసారి కనుక నువ్వు ఆలోచించినట్లయితే అలా ఆలోచించేటువంటి వాడికి సహాయం చేసేటువంటిది ఆత్మ. అందుకనే విచారణాపూర్వకంగా ప్రతి విషయాన్ని విచారణాపూర్వకంగా చూడండి అని అంటారు. లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల్ని ఎలా చూడాలని చెప్పారు? దోషదృష్ట్యా ముహుర్ముహు. భజగోవిందంలో చెప్పారు కదా, దోషదృష్ట్యా ముహుర్ముహు. మళ్ళీ దోషదృష్టితో చూడాలి, ప్రతి దాంట్లో ఉన్నటువంటి లోపాన్ని చూడాలి. ఇదే విచారణ. ఇలాంటి విచారణ కనుక నీలో కనుక కలిగితే నీలో ఉన్నటువంటి ఆత్మ నీకు సహాయం చేస్తుంది. దాన్నే మనం అప్పుడప్పుడు అంటాం సిక్స్త్ సెన్స్ అని. మనకి తెలియకుండా సిక్స్త్ సెన్స్, ఈ 5 సెన్స్లు ఉన్నాయి మనకి, 5 జ్ఞానేంద్రియాలు. అదిగో 6వది, అదిగో అది చెప్తూ ఉంటాం. అది చెప్పే మాటలు మనం వినటానికి మన దగ్గర ప్రశాంతత ఉండాలి. మనం కనుక పరుగులు తీస్తా ఉన్నాం అనుకో, అది చెబుతున్నా కూడా ఎవడు పట్టించుకుంటాడు? ఏమో గోల, నీ గోల నాకెందుకు అని అంటాడు. అందుకని అదిగో ఇక్కడ చెప్తున్నారన్నమాట, మహా అంతం ఆత్మ. ఇది మహా అంతం, విభుం అనేటువంటి 2 మాటలు కలిపితే మహా అంతం. ఏం చెప్తాం? గొప్పది, శ్రేష్టమైంది అంటాం. కానీ ఇది కాదు, ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే మనలో ఉండి మనకి మేలు చేసేటువంటిది ఆత్మ. ఎప్పుడనంటే దాని యొక్క మేలుని మనం కావాలని కోరుకొని మనం గనక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను అన్నింటినీ కూడా విచారణాపూర్వకంగా గమనించినప్పుడు. అలా కనుక కాక ఇందులోనే కనుక మునిగిపోతే దాని దారి దాందే, మన దారి మంది. ఏ రకమైనటువంటి సహాయం నీకు అందదు. ఇలా సహాయాన్ని పొందగలిగినటువంటి వాడే ధీరుడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. అలా ధీరుడు, బుద్ధిమంతుడైనటువంటి వాడే నా శోచతి అన్నారు. శోచతి అంటే శోకరహితుడు, నా శోచతి అంటే శోకరహితుడు అయిపోతాడు. అంటే దుఃఖాలు, బాధలు, భయాలు ఇవన్నిటికి కూడా అంతం బలగలిగినటువంటి వాడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి, ఇక తర్వాత ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగేటువంటి వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చెప్పడానికి అద్భుతమైనటువంటి 2 మంత్రాలు వస్తున్నాయి. తర్వాత వచ్చేటువంటి మంత్రమేమో ముండకోపనిషత్తులో ఉన్నటువంటి యథాతథ మంత్రం. అంటే ఒక్క అక్షరం మార్పు లేకుండా ఆ ఉపనిషత్తులో ఏముందో ఈ ఉపనిషత్తులో అదే ఉంది. అదేమో ఎవరైతే పొందలేరో చెప్తారు. తర్వాత ఏమో పొందాలంటే నీలో ఏ లక్షణాలు ఉండాలో చెప్తారు. నేను మొన్న మాట చెప్పాను, దీంట్లో అద్భుతమైనటువంటి మంత్రం ఇదిగో ఇది అని మనం చెబుతూ మరొక మంత్రం కూడా వస్తుంది, అప్పుడు చెబుతాను. అదిగో అది రేపు వస్తుంది. ఏమిటి అద్భుతమైనటువంటి మంత్రం అంటే, నిజంగా ఆత్మానుభూతిని కనుక పొందాలి అని అనుకుంటే నాలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి ఆ లక్షణాలన్నీ కూడా చెప్పేటువంటి మంత్రం. కాబట్టి దేనివల్ల ఏదో తాత్కాలికంగా అలా ఇలా చేస్తే నువ్వేం పొందలేవు, ఇదిగో ఈ రకమైనటువంటి వాటితోటే నువ్వు పొందుతావు అని 2 మంత్రాలు, ఒకటి పొందలేకపోవటానికి, ఒకటి పొందటానికి 2 కారణాలు చెప్పేటువంటి మంత్రాలు వస్తున్నాయి. వాటిని రేపు చెప్పుకుందాం.